మేము ప్రజలను అలర్ట్ చేస్తున్నామని చెప్తూ వ్యవసాయాలే బంద్ పెట్టుకోండి, పెట్టుబడి పెట్టి నష్టపోకండి అని చెప్పి ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి స్పష్టంగా మనకు నీళ్లున్నాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు నిరుపయోగంగా పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్లో ఇవాళ మోటార్లు ప్రారంభం చేయొచ్చు. ఆ మోటార్లు ప్రారంభం చేస్తే రోజు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. మొత్తం తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, అటు కొంత ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించి లక్షల ఎకరాల భూమిని మనం బ్రహ్మాండంగా సాగు చేసుకోవచ్చు. ఆ నీళ్ళను ఎత్తిపోయండి. దాదాపు 150 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకోగలిగిన రిజర్వాయర్లు కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రు. కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఇంటాక్ట్ ఉంది. ఇవాళ ఇట్లా బటన్ ఆన్ చేసినా నీళ్లు బయటపడడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ భూముల్ని కాపాడడానికి కాళేశ్వరం తల్లి సిద్ధంగానే ఉన్నది అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, చూపించారు. మీడియా మిత్రుల సాక్షిగా తీసుకుపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించారు అక్కడ. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పాజిటివ్ స్పందన వస్తుందేమో, సానుకూలమైన ఒక ప్రకటన ఏదైనా వస్తుందేమో, మేము ఆలోచిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుందేమో అని చెప్పి ఆశించినాం మేము తెలంగాణ రైతాంగం తరఫున. ఎందుకంటే కేసీఆర్ గారు వారికి వేరే పని ఉండదు. ప్రతి నిమిషం వర్షపాతం ఏముంది, ప్రతిరోజు రైతుల పరిస్థితి ఏంది, ఇవ్వాలి కాదు, ఉద్యమ సందర్భంలో కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ క్షణమైనా కేసీఆర్ ఆలోచించేది పొద్దుగా లేవగానే చూసేది మొట్టమొదటిగా వర్షాల పరిస్థితి ఏంది, రైతాంగం పరిస్థితి ఏంది, ప్రాజెక్టుల పరిస్థితి ఏంది. నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచిగా విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడారు. గవే సొల్లు పురాణం, గదే భూత పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, ₹1,00,000 కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసిన కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయటపడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, గతంలో ఎన్నడూ చుక్క నీరు చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. ఇవాళ గోదావరి ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియదు వాస్తవానికి.
గోదావరి పైనుంచి ఏదైతే వస్తుందో కర్ణాటక నుంచి వచ్చేదైతే ఉందో ఆ ప్రాంతానికి నీళ్ళు సహజంగా ఆలస్యంగా వస్తాయి. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది ఎప్పుడైనా సరే. ఈసారి అసలు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. మనకు ప్రాణహిత ఎప్పటికీ కూడా దాని పేరు ప్రాణహిత ఏదైతే పెట్టినో నిజంగా కూడా అది ప్రాణహిత. అది ఎటువంటి కరువులు వచ్చినా ప్రజల్ని బతికించడానికి ఉపయోగపడే నది. అది వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్లు ఉంటాయి. అది వచ్చి కలిసే చోటనే కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే అక్కడ అది ప్రారంభం చేసిండ్రు. సరే, దీని మీదే ఎందుకు ఏడుస్తున్నారు? కొంతమంది ఆంధ్ర మిత్రులు, ఆంధ్రాలో ఒక వర్గం మీడియా మొదలుపెట్టిన రోజు నుంచి ఏడుస్తున్నారు. దానికి వంతవాడే పద్ధతిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈయన మంత్రివర్గం మొత్తం కూడా కాళేశ్వరం మీద విషం కక్కారు. ఆ విషయాలు వేరే ఇంకో సందర్భం మాట్లాడుకుందాం. కానీ ఇవాళ మేము అడిగింది కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యాలి, వెంటనే రోజు 2 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోస్తే మొత్తం ప్రాజెక్టులు నింపుకోవడానికి 150 టీఎంసీల నీళ్ళని నిల్వ చేసుకోవడానికి, మొత్తం ప్రతి చెరువును మత్తడి దునికించడానికి మా సూర్యాపేట రావి చెరువు, చిన్న సీతారాం తండవరకు కావచ్చు, మా కోదాడు నడిగూడెం, మా మూత మండలాలకు కావచ్చు, ఇక్కడ మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, మా గంధమలకు కావచ్చు, ఇంకా అవసరం ఉంటే పైకి ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ కూడా కావచ్చు. ఇన్నిటిని నింపుకునే అవకాశం ఇంత స్పష్టంగా ఉంది. అయినా ప్రభుత్వం ఇంకా అదే పద్ధతుల్లో మేము దబాయిస్తాం, మేము ప్రజల్ని మోసం చేస్తాం అని అనుకుంటే కుదరదిగా. అయిపోయినాయి మీ డ్రామాలన్నీ కూడా చెల్లిపోయినాయి. తెలంగాణ రైతాంగం గుర్తుపడుతున్నారు, గుర్తుపట్టినరు మీ దొంగతనం, మీ మోసం. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే ఇవాళ నీళ్ళు తీయొచ్చు అని చెప్పినాం. ఇంకో మాట కూడా చెప్పినారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలే, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అడుగుతానులే, కేవలం కాళేశ్వరం మీద ఉన్న ఒక ఈఎన్సీ, ఆ తర్వాత ఉన్న సిఈలు, ఎస్సీలు, డిఈ వరకు ఆ కొద్ది మంది ఆఫీసర్లను మాకు వారం ఇస్తే చాలు, మొత్తం మల్లన సాగర్ కొండపోచమ్మ దనక, మా బస్వాపూర్ గంధమల్ల దనక, మా మోతి మండలంలోని చివరి గ్రామం దనక, మా రావి చెరువు దనక అవసరం అనుకుంటే నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి దాకా కూడా నీళ్ళు తీసుకుపోయి చూపిస్తామని చెప్పాను. మేము ఇవాళ కూడా మళ్ళీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం, ఇవ్వండి, మాకు అప్పచెప్పండి మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం, మీ సొల్లు పురాణాలు, మీ బూతు పురాణాలు కావు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు, మోటార్ను ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు, సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తగనన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచనలను ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దానికి తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అనను కొన్ని మాటలు, కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన, కానీ కొలీగ్స్ నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయనకు బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు మాట్లాడేటప్పుడు. శ్రీధరబాబు లాంటి వాళ్ళు కూడా పాపం పదవి భయానికి రేవంత్ రెడ్డి అడుగుకు మడుగులుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే
వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం అగవాలని ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఏసీ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఏసీ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఏసీకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఏసీ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఏసీ పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలు పంపాలి. ఈ పాటికి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎక్కడ కూడా లేదు. ఎన్డీఏసీ యొక్క పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనల్ని అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కన్నేపల్లి పంప్ హౌస్లు ప్రభుత్వం ప్రారంభం చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తుందా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతాంగంతో కలుపుకొని ఉద్యమాన్ని ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ